Hello everyone. There is a famous saying that to have another language is like having a second soul. అంటే ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం మనకు ఒక కొత్త సోల్ లాంటిది. సో ఇలా మనం లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే నిజంగా మనకి వేరియేషన్స్ అర్థమవుతాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్లో చదవగలుగుతాం, డిఫరెంట్ లాంగ్వేజెస్లో నేర్చుకోగలుగుతాం. ఇన్ దట్ అ గ్లోబల్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనే గ్లోబల్ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి అంటే ఇట్ సింప్లీ హ్యాపెన్స్ త్రూ ప్రాక్టీస్. సో ఇటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రాక్టీస్ అండ్ ఆ ప్రాక్టీస్ ద్వారా కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ అ కీ అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం ఏ ఎగ్జామ్స్నైనా క్లియర్ చేయగలుగుతాం, బికాస్ అన్ని సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేర్చుకోగలుగుతాం. దిస్ ఈజ్ అలేఖ్య స్టార్టింగ్ విత్ యువర్ క్లాస్. See our first question అండి. Choose the linking word that can be used to express contrast. Contrast means what? Contrast అంటే comparing two things or two subjects or two places. Comparing ఏదైనా టూ థింగ్స్ని కంపేర్ చేయడాన్ని కాంట్రాస్ట్ అంటాము. సో ఈ కాంట్రాస్ట్ ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో కాంట్రాస్ట్ ఏమవుతుంది? సో అనేది రీజన్ని తెలుపుతుంది. సో ఐ వాజ్ రీడింగ్ ఆల్ ది డేస్, సో ఐ యామ్ టయర్డ్. నేను రోజంతా చదువుతున్నాను, అందువల్లనే నేను టయర్డ్ అయిపోయాను. సో ఈజ్ టెల్లింగ్ అస్ అ రీజన్, అండ్ థస్ ఈజ్ ఆల్సో టెల్లింగ్ అస్ అ రీజన్. Moreover is also telling us a reason, and which tells us contrast is but. But is telling about contrast. I will tell you a situation. Okay, example చెప్తానండి కాంట్రాస్ట్కి సంబంధించి. I am good at English, but I am afraid to speak in English. మీన్స్ నేను ఇంగ్లీష్లో బాగా నేర్చుకున్నాను, బట్ నాకు మాట్లాడాలి అంటే భయంగా ఉంది. ఇక్కడ 2 సిచ్యువేషన్స్, ఐ యామ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, ఐ యామ్ అఫ్రైడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఈ 2 సెంటెన్సెస్ని మనం కలుపుతున్నాం బట్తో. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ ఐ యామ్ అఫ్రైడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది భయం అనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. సో ఇట్ ఈస్ టెల్లింగ్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ 2 సెంటెన్సెస్. 2 సెంటెన్సెస్ యొక్క కాంట్రాస్ట్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, సో దిస్ ఏది కాంట్రాస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే బట్ అనే వర్డ్ కాంట్రాస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. So the doctor took off his coat. The meaning of the phrasal verb took off. Took off అనే phrasal verb కి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. took off మనం సెంటెన్స్ మొత్తం చూస్తే మనకు ఆ took off అనే వర్డ్కి మీనింగ్ తెలియకపోయినా సెంటెన్స్ మొత్తాన్ని తెలుగులోకి మనం అనువదించుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుందంటే దాని మీనింగ్ ఏంటి అనేది. ద డాక్టర్ టుక్ ఆఫ్ హిస్ కోట్, డాక్టర్ కోట్ తీసివేశాడు. టుక్ ఆఫ్ ఈజ్ రిమూవ్డ్. సో డాక్టర్ కోట్ని తీసివేశాడు. సో టుక్ ఆఫ్ ఈజ్ రిమూవ్డ్. సో ఐ వుడ్ లైక్ అ కప్ ఆఫ్ టీ. ఐ వుడ్ లైక్ అ కప్ ఆఫ్ టీ. దీన్ని ఇప్పుడు తెలుగులో ఒక్కొక్కసారి అనువదించుకోండి. నాకు ఒక కప్ ఆఫ్ టీ అంటే ఇష్టం. ఐ వుడ్ లైక్, నాకు ఇష్టం ఏంటది? అ కప్ ఆఫ్ టీ. చూడండి, ఐ వుడ్ లైక్ అ కప్ ఆఫ్ టీ. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్, ఈ సెంటెన్స్ని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఆ సెంటెన్స్ మనకి ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుంది? ప్రిఫరెన్స్, కంపల్షన్, ఆర్డర్, ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్. ప్రిఫరెన్స్ అంటే ఏది ఇష్టమో అది చెప్పడం, కంపల్షన్ అంటే ఇదే చేయమని చెప్పడం, ఆర్డర్ అంటే మనకు తెలుసు డూ ఇట్, డూ దాట్, సీ ఇట్, సెన్స్ ఇట్, ఇట్లా ఏదైనా ఆర్డర్ చేయడం, కమాండ్ ఇవ్వడం ఆర్డర్. ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్, పాస్ట్లోని ఫ్యూచర్ని తెలియచేయడం. ఇక్కడ ఏం తెలియజేస్తుందండి? ఐ వుడ్ లైక్ అ కప్ ఆఫ్ టీ. ఇప్పుడు మనకి ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, మనం ఏం అడుగుతాం? వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ అని అడుగుతాం. అంటే ఇంటికి వచ్చిన గెస్ట్ని వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ, టీ కానీ కాఫీ కానీ ఏం కావాలి అని అడుగుతాం. అప్పుడు వాళ్ళు ప్రిఫరెన్స్ చెప్తారు, అంటే వాళ్ళకి ఏం కావాలో చెప్తారు. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అ కప్ ఆఫ్ టీ, నాకు టీ కావాలండి అనే వాళ్ళకి లైక్ వచ్చిన గెస్ట్కి టీ అనేది ఇష్టమో కాఫీ అనేది ఇష్టమో వాళ్ళ ప్రిఫరెన్స్ని చెప్తారు. సో ఐ వుడ్ లైక్ అ కప్ ఆఫ్ టీ ఈజ్ అ ప్రిఫరెన్స్. ప్రిఫరెన్స్ అంటే ఏది ఇష్టమో అది. లైక్ వుడ్ యూ లైక్ టు ప్లే ఫుట్బాల్ ఆర్ క్రికెట్? ఐ వుడ్ లైక్ టు ప్లే ఫుట్బాల్.
బికాస్ నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం అనే విషయాన్ని చెప్పడం అనమాట. సో ఐ వుడ్ లైక్ టు ప్లే ఫుట్బాల్. దట్ ఈస్ అ ప్రిఫరెన్స్ ఆఫ్ అ పర్సన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం మనం. వుడ్ యూ లైక్ టు ప్లే ఫుట్బాల్ ఆర్ క్రికెట్? ఐ వుడ్ లైక్ టు ప్లే ఫుట్బాల్ ఆర్ ఐ వుడ్ లైక్ టు ప్లే క్రికెట్ అనేది ఒక ప్రిఫరెన్స్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అ నౌన్ క్లాజ్. పేపర్ 1లో కూడా సిమిలర్ క్వశ్చన్ వచ్చిందండి. నౌన్ క్లాజ్ అంటే ఏమిటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ రెండు ఉంటాయి. దిస్ విల్ రీప్లేస్ నౌన్. సబ్జెక్ట్ వర్బ్ రెండు కలిపి నౌన్ని బదులుగా వాడతాం. నౌన్ని రీప్లేస్ చేయడం అంటే నౌన్కి బదులుగా వాడతాం. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి మనం. ద స్టూడెంట్ సెడ్ దాట్ హీ వుడ్ కమ్ ద నెక్స్ట్ డే. ద స్టూడెంట్ అనేది సబ్జెక్ట్, సెడ్ దాట్ అనేది వర్బ్. ఓకే, స్టూడెంట్ సెడ్ దట్. ఎవరా స్టూడెంట్, ఏం చెప్పారు? స్టూడెంట్ అనేది ఎవరో మనకు తెలియదు. ద స్టూడెంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సబ్జెక్ట్ అండ్ సెడ్ దట్ ఈస్ అ వర్బ్, చేసిన పని. సో ఈ రెండు కూడా నౌన్ని రీప్లేస్ చేస్తున్నాయి కదండి. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. దట్ బుక్ ఈజ్ నాట్ మైన్. దట్ బుక్ ఈజ్ నాట్ మైన్. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ దేది కూడా నౌన్ని బదులుగా మనం యూజ్ చేయట్లేదు. ఐ డోంట్ లైక్ దట్ బుక్. ఐ డోంట్ లైక్ దట్ బుక్లో కూడా మనకి ఎక్కడ సబ్జెక్ట్ అండ్ వర్బ్ నౌన్ని రీప్లేస్ చేస్తూ వాడట్లేదు. ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ మెనీ లాంగ్వేజెస్. ఇండియా అనేది ల్యాండ్ ఆఫ్ మెనీ లాంగ్వేజెస్. ఇక్కడ కూడా మనం సబ్జెక్ట్ని, వర్బ్ని, నౌన్ని రీప్లేస్ చేస్తూ యూజ్ చేయట్లేదు. సో ద స్టూడెంట్ సెడ్ దాట్ హీ వుడ్ కమ్ ద నెక్స్ట్ డే అనేది మనకి నౌన్ క్లాస్ అవుతుంది. ఇక్కడ నౌన్ క్లాస్ అంటే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఎప్పుడైతే కలిసి ఒక నౌన్ని రీప్లేస్ చేస్తూ వాడతామో, నౌన్కి బదులుగా వాడతామో దాన్ని మనం నౌన్ క్లాజ్ అని పిలుస్తాం. నెక్స్ట్, ద సూపర్లేటివ్ డిగ్రీ అమాంగ్ ద 4 ఈజ్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ 3 టైప్స్ ఉంటాయండి. ఇక్కడ అసలు ఏ వర్డ్కి సంబంధించిన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడిగాడో చూద్దాం. హియర్ ఫస్ట్ సెంటెన్స్లో రిచర్. అమెరికా ఈజ్ అ రిచర్ దాన్ ఎనీ అదర్ కంట్రీ. ఇండియా ఈజ్ నాట్ సో రిచ్ యాజ్ చైనా. వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ రిచ్ యాజ్ జపాన్. విరాట్ కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద కంటెంపరీ క్రికెట్. సో ఇట్లా మనకి 4 ఆప్షన్స్లో రిచ్ అనే వర్డ్ని రిపీటెడ్గా యూజ్ చేస్తున్నాం. అసలు రిచ్కి కంపారిటివ్ డిగ్రీస్ చూద్దాం. రిచ్, రిచర్, రిచెస్ట్. రిచ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? హీ ఈజ్ రిచ్, షీ ఈజ్ రిచ్, అంబానీ ఈజ్ రిచ్. ఇలా మనం ఒక పర్సన్ గురించి చెప్తున్నప్పుడు రిచ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు రిచర్ దేనికి యూజ్ చేస్తాం? అంబానీస్ ఆర్ రిచర్ దాన్ బిర్లాస్. అంటే ఎప్పుడైనా అంబానీస్, బిర్లాస్ అనే 2 పదాలు, 2 ఇద్దరు మనుషుల్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు రిచర్ అనేది యూజ్ చేస్తాం. అంబానీస్ ఆర్ ద రిచెస్ట్ అమాంగ్ ఇన్ ఇండియా. అంటే వాళ్ళకి మించి రిచ్ ఎవరు లేరు అని చెప్పడానికి రిచెస్ట్ యూజ్ చేస్తాం. అంటే దిస్ ఈస్ ద సూపర్లేటివ్ డిగ్రీ, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంపారిజన్. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంపారిజన్ ఇది మాత్రమే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కంపారిజన్. లైక్ అంటే ఇంకా దానికి మించి కంపారిజన్ ఏం లేదు, వీళ్ళే హైయెస్ట్ అని చెప్పడం అనమాట. సో ఇక్కడ విరాట్ కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద కంటెంపరీ క్రికెట్. కాంటెంపరీ క్రికెట్లో రిచెస్ట్ పర్సన్. సో రిచెస్ట్ యూజ్ చేసాం కాబట్టి దిస్ 4th సెంటెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూద్దామండి. సిట్ డౌన్ అ మూమెంట్. సిట్ డౌన్ అ మూమెంట్. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చారు మనకి. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు కంప్లీట్ దిస్ సెంటెన్స్. దీనికి ఒక క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి. మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏం చూసాం? మోడల్ పేపర్ 1లో నెగిటివ్ ఇస్తే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్, పాజిటివ్ ఇస్తే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. బట్ ఇక్కడ ఇదొక డిఫరెంట్ సిచ్యువేషన్. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే మనకి క్వశ్చన్ ట్యాగ్ ఇప్పుడు మనం ఇంపరేటివ్ సెంటెన్స్కి వాడాలి. ఇప్పుడు సిట్ డౌన్ అ మూమెంట్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏమిటి అంటే కమాండ్ కానీ, రిక్వెస్ట్ చేయడం, ఎవరినైనా రిక్వెస్ట్ చేయడం కానీ, ఇన్స్ట్రక్ట్ చేయడం కానీ, సజెస్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్.
ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఇప్పుడు మనకి ఆ పొలైట్నెస్ యూజ్ చేశారా, లేకపోతే కమాండింగ్గా చెప్పారా, లేకపోతే రిక్వెస్ట్ చేశారా, ఆర్డర్ చేశారా, ఇలాంటివి చూడాలి మనం. ఇప్పుడు సిట్ డౌన్ అ మూమెంట్ అని ఇచ్చారు. ఇక్కడ ఈ టెన్స్కి సంబంధించి అండ్ ఇక్కడ వాడిన దానికి సంబంధించి మనం ఈజింట్ అనేది తీసుకోలేం అండ్ డోంట్ యూ అని తీసుకోలేం. బికాస్ ఇక్కడ మనకి ఎలాంటి లైక్ టెన్స్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం నెగటివ్ సెంటెన్స్ ఏమీ యూజ్ చేయలేం, నెగటివ్ ఫామ్. ఇక్కడ వుడ్ యూ కానీ కుడ్ యూ కానీ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చాయో వాటికి క్వశ్చన్ ట్యాగ్స్ వుడ్ యూ కానీ కుడ్ యూ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ వుడ్ యూ ఆర్ కుడ్ యూ, ఇక్కడ ఆప్షన్ మనకు ఉన్నది వుడ్ యూ. అంటే పొలైట్గా మనం సిట్ డౌన్ అ మూమెంట్ అని చెప్పడం అనమాట. కుడ్ యూ అంటే వుడ్ యూ అంటే మీరు కూర్చోగలుగుతారా, సిట్ డౌన్ అ మూమెంట్. ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఇట్ ఈస్ లైక్ అ ఆర్డర్ కైండ్ ఆఫ్ థింగ్. దాన్ని మనం కూర్చుంటారా ఒక నిమిషం అనేది వుడ్ యూ, కూర్చోగలుగుతారా అని అడగడం అనమాట. సో హియర్ ఇక్కడ మనం ఏ నెగటివ్ ఫామ్ని కూడా యూజ్ చేయట్లేదు. సో గోయింగ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్, మెనీ పీపుల్ టర్న్ డాష్ ఫర్ ద మీటింగ్. The correct adverb particle to be used in the blank is. కరెక్ట్ adverb particle ఏం యూజ్ చేయాలి అంటే ఇప్పుడు మనకి మీటింగ్కి మెనీ పీపుల్ టర్న్ డాష్ ఫర్ ద మీటింగ్కి వచ్చారు రాలేదు. సో టర్న్ అప్, సి డౌన్ ఇన్ ఆఫ్ అప్. టర్న్డ్ అప్ అంటే వచ్చారు, అటెండ్ అయినప్పుడు టర్న్డ్ అప్ అని పిలుస్తాం. సో టర్న్డ్ అప్ అంటే వచ్చారు అని అర్థం. సో ఇక్కడ ద కరెక్ట్ యాడ్వర్బ్ పార్టికల్ ఇక్కడ యూజ్ చేసే కరెక్ట్ యాడ్వర్బ్ పార్టికల్ ఏంటండి, అప్ అనమాట. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో ఇక్కడ డూ డస్ రెండు యూజ్ చేశారు. అసలు మనం ఆప్షన్స్ చూద్దాం. డోంట్ యూ లైక్ కాఫీ, డూ యూ లైక్స్ కాఫీ, డస్ హీ లైక్డ్ కాఫీ, యూ డస్ లైక్ కాఫీ. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా చూడవలసింది ఏంటంటే డూ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాం, డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం. డూ వేటికి యూజ్ చేస్తామండి, వి, యూ, దే అండ్ ప్లూరల్ ఫార్మ్స్, ప్లూరల్ నౌన్స్. ప్లూరల్ అంటే ఏంటి, లైక్ బ్యాగ్స్ ప్లూరల్ ఫార్మ్స్ అనమాట, ఎక్కువ ఉండడం అనమాట. సో వి, యూ, దే ఆర్ ప్లూరల్ నౌన్స్కి డూ యూజ్ చేస్తాం. డస్ వేటికి యూజ్ చేస్తాం, హీ, షీ, ఇట్. వీటికి డస్ యూజ్ చేస్తాం. ఆర్ సింగులర్ నౌన్స్. ఓకే, సో ఇప్పుడు వేటికి కరెక్ట్గా యూజ్ చేస్తారో వేటికి యూజ్ చేయలేదో చూద్దాం. ఓకే, డోంట్ యూ, డూ యూ బోత్ ఆర్ కరెక్ట్. డస్ హీ కరెక్ట్, యూ డస్. యాక్చువల్గా యూ వచ్చినప్పుడు డస్ రాదు కదండి, ఈ ఆప్షన్ మనం డిలీట్ చేయొచ్చు. డస్ హీ లైక్డ్ కాఫీ. లైక్డ్ కాఫీ అనేది పాస్ట్ టెన్స్, లైక్డ్ ఈజ్ పాస్ట్ టెన్స్. ఓకే, లైక్డ్ కాఫీ పాస్ట్ టెన్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనం ఎప్పుడు డిడ్ ఫామ్ యూజ్ చేస్తాం. డిడ్ హీ లైక్ కాఫీ. కాఫీ అనేది డిడ్ హీ లైక్ కాఫీ. ఓకే, డిడ్ అనేది యూజ్ చేసినప్పుడు పాస్ట్ టెన్స్లో ఎప్పుడు లైక్ యూజ్ చేస్తాం. కాబట్టి డస్ వచ్చింది కాబట్టి డూ ఫామ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. డూ యూ లైక్స్ కాఫీ, డూ అనేది యూజ్ చేసినప్పుడు మనం ఎప్పుడు లైక్ కాఫీ యూజ్ చేస్తాం, ఇది కూడా తప్పు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, డోంట్ యూ లైక్ కాఫీ. మీకు కాఫీ అంటే ఇష్టం లేదా, డోంట్ యూ లైక్ కాఫీ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, సింధు ఫినిష్డ్ హర్ ప్రాజెక్ట్ సెవెరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూద్దామండి. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్, అహెడ్ ఆఫ్ అంటే ముందుగా, అంటే బిఫోర్ ద థింగ్ ముందుగా అనమాట. అహెడ్ ఆఫ్ అంటే ముందుగా. ఇన్ స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, అయినప్పటికీ. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేసింది, డెడ్ లైన్ కన్నా ముందుగా కంప్లీట్ చేసి ఉంటుంది.
అంతేగాని ప్రాజెక్ట్ అయినప్పటికీ కాదు, ప్రాజెక్ట్ ప్లేస్లో ఇంకొక ప్రాజెక్టు చేయలేదు. సో మనకి అహెడ్ ఆఫ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. అహెడ్ ఆఫ్ అంటే ముందుగా కంప్లీట్ చేయడాన్ని అహెడ్ ఆఫ్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఇఫ్ ఐ డాష్ ద క్లాస్ టీచర్ ఐ వుడ్ నాట్ పనిష్ దట్ స్టూడెంట్. ఈ సెంటెన్స్ చూడండి, ఇటువంటి సెంటెన్సెస్ దేనికి మీనింగ్ అంటే ఇఫ్ ఐ డాష్, ఇఫ్ ఐ కుడ్, ఇఫ్ ఐ వర్ అ టీచర్ ఐ వుడ్ నాట్ పనిష్ దట్ స్టూడెంట్, ఇఫ్ ఐ వర్ అ సీఎం అంటే అసలు నిజంగా అది జరగలేదు. ఇట్ ఈస్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్. నార్మల్గా అయితే ఇఫ్ ఐ వాజ్ ఇన్ దాట్ సిచ్యువేషన్, ఇఫ్ ఐ వాజ్ పాస్ట్ టెన్స్లో మాట్లాడేటప్పుడు వాజ్ని యూజ్ చేస్తాం. ఐ తర్వాత వర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అంటే ఇమాజినరీ సిచ్యువేషన్స్, అవి నిజంగా జరగలేదు. ఇఫ్ ఐ వర్ అ టీచర్ ఆఫ్ దట్ క్లాస్, నేను కనుక టీచర్ అయి ఉంటే అన్నప్పుడు మనం ఐ తర్వాత పాస్ట్ టెన్స్లో వర్ యూజ్ చేస్తాము, వజ్ యూజ్ చేయము. సో ఇఫ్ ఐ వర్ అ టీచర్, ఇలాంటి హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అంటే ఏవైతే ఇమాజిన్ చేసుకుంటాము. ఇఫ్ ఐ వర్ అ హీరో ఆఫ్ దాట్ మూవీ ఐ వుడ్ హ్యావ్ యాక్టెడ్ బెటర్, నేను మూవీలో హీరో అయి ఉంటే నేను బెటర్గా యాక్ట్ చేసేవాడిని. ఇఫ్ ఐ వర్ అనమాట. హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అండ్ ఇమాజినరీ సిచ్యువేషన్స్లో వర్ యూజ్ చేస్తామన్నమాట పాస్ట్ టెన్స్లో. నెక్స్ట్, హరీష్ వాంట్స్ టు బీ అ గ్రేట్ రెజ్లర్ బట్ హీ ఈజ్. ఇక్కడ మనకి బట్ అనేది కాంట్రాస్ట్ మనం చూసాం కదండి. బట్ ఈజ్ అ కాంట్రాస్ట్. మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్లో చూసాం, గుర్తుందా? బట్ అనేది కాంట్రాస్ట్, రెండు సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హరీష్ వాంట్స్ టు బీ అ గ్రేట్ రెజ్లర్, గ్రేట్ రెజ్లర్ అవ్వాలి అనుకున్నాడు, కానీ ఏమైంది? స్ట్రాంగ్ ఎనఫ్, బలంగా ఉంటే అయ్యేవాడు కదా. నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ అంటే తను బలంగా లేడు కాబట్టి హీ కుడెంట్ బి అ రెజ్లర్ అనమాట. నాట్ ఇనఫ్ స్ట్రాంగ్, స్ట్రాంగ్ ఇనఫ్ సరిపడనంత స్ట్రాంగ్ అంటాం. సో నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ ఆర్ ఎనఫ్ స్ట్రాంగ్. ఎనఫ్ స్ట్రాంగ్ అంటే సరిపడేంత స్ట్రాంగ్గా ఉన్నట్టు. కానీ ఏమిచ్చాడు క్వశ్చన్? రెజ్లర్ అవ్వాలనుకున్నాడు కానీ ఇంకొక సెంటెన్స్ కంపారిజన్ రావాలి అక్కడ. కాబట్టి మనం నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్, ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ దెన్ ద బస్ కేమ్ ఇన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఇచ్చాడు. ఒక సెంటెన్స్ కంప్లీట్ అవ్వడంతోనే ఇంకొక సెంటెన్స్ కంప్లీట్ అయ్యింది. అంటే అరైవ్డ్ ఎట్ ద స్టేషన్, స్టేషన్లోకి వెళ్ళాను, ఇట్ ఈస్ అ కంప్లీటెడ్ సెంటెన్స్. వెంటనే దెన్ ద బస్ కేమ్ ఇన్, ఇది కూడా కంప్లీటెడ్ సెంటెన్స్. ఒక టైం లైన్లో ఒక సెంటెన్స్ అవ్వగానే ఇంకొక సెంటెన్స్ జరిగిందనమాట ఇక్కడ. సో ఇప్పుడు మనకి ద మీనింగ్ ఆఫ్ దిస్ టూ సెంటెన్సెస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్, ఈ రెండింటిని కలిపి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్లో ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి కంప్లీట్ అయ్యింది. సో ఇలాంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడేటప్పుడు నో సూనర్ అండ్ దాన్ రెండు యూజ్ చేస్తాం. నో సూనర్ హ్యాడ్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ దాన్ ద బస్ కేమ్ ఇన్ అంటే నేను ఎప్పుడైతే స్టేషన్కి వెళ్ళానో అప్పుడు బస్ వచ్చింది, అంటే నేను వెళ్ళాక బస్ వచ్చింది అనే మీనింగ్ అనమాట. నెక్స్ట్ సెంటెన్సెస్ కూడా చూద్దాం ఒకసారి. బిఫోర్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ ద బస్ హ్యాస్ కమ్ ఇన్. బిఫోర్ ఐ అరైవ్డ్ అంటే నేను వెళ్ళక ముందే, కానీ మనకి ఏం అర్థం వస్తుంది ఇక్కడ? అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ దెన్ ద బస్ కేమ్ ఇన్ అనమాట. సో అది కరెక్ట్ ఆప్షన్ కాదు. యాజ్ సూన్ యాజ్ ద బస్ కేమ్ ఇన్ ఐ అరైవ్ ద స్టేషన్. యాజ్ సూన్ యాజ్ బస్సు వచ్చాక ఐ అరైవ్ ద స్టేషన్ అనే మీనింగ్ వస్తుంది. యాజ్ సూన్ యాజ్ ద బస్ కేమ్ ఇన్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. సో బస్సు వచ్చాక కాదు కదా స్టేషన్కి వెళ్ళింది, ముందుగా స్టేషన్కి వెళ్ళాక బస్సు వచ్చింది అనమాట. ఆల్ ద బస్సెస్ కేమ్ ఇన్ వెన్ ఐ అరైవ్ ద స్టేషన్. అసలు అన్ని బస్సెస్ గురించి మనం మాట్లాడట్లేదు. సో నో సూనర్ హ్యాడ్ ఐ అరైవ్డ్, ఎప్పుడైతే నో సూనర్ యూజ్ చేసామో సెంటెన్స్లో దాన్ అనేది తప్పకుండా వస్తుంది. చూడండి, నో సూనర్ హ్యాజ్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ దాన్ ద బస్ కేమ్ ఇన్. నెక్స్ట్ ఆప్షన్, చూస్ ద వర్డ్ దట్ కెన్ నాట్ బి యూజ్డ్ యాజ్ అన్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. మనం ప్రీవియస్ పేపర్లో డిస్కస్ చేసుకున్నామండి. యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్, యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ ఉన్నాయి. యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ అంటే ఏంటి? ఏదైనా ఒక సెంటెన్స్ జరిగినప్పుడు దాన్ని రీజన్ స్టేట్ చేసేది యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. అవేంటవి? సిన్స్, బికాస్,
యాజ్ ఇవన్నీ కూడా రీజన్ని స్టేట్ చేస్తున్నాయి. యాడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ కండిషన్ అంటే ఏంటి? బట్, ఇఫ్, ఇలాంటివన్నీ యాడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ కండిషన్స్ అనమాట. బట్ ఇక్కడ చూడండి మనకి వెన్ అనేది ఉంది, విచ్ ఈస్ అ యాడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ టైమ్. ఎప్పుడు జరుగుందో చెప్తుంది ఆ యాడ్వర్బ్ని. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, విచ్ ఈస్ ద నాట్ యాడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ రీజన్. రీజన్ కాదు, కండిషన్ కాదు, సో వీ హ్యావ్ టైమ్ అనమాట. యాడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ టైమ్ ఎప్పుడు జరిగిందో తెలుస్తుంది కాబట్టి వీ యూజ్డ్ వెన్ ఇన్ దట్ క్వశ్చన్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఇది కూడా ప్రీవియస్ పేపర్లో చూసిన క్వశ్చన్ ఏనండి. ఇక్కడ యూజ్ సెంటెన్స్లో ఇచ్చిన నౌన్ ఏంటిదో చూద్దాం. శారీ, శారీ, సారీ, సారీ ఇస్ ద నౌన్ అనమాట. శారీ ఎలా ఉంది? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ శారీ? సిల్క్ శారీ. ద శారీ ఈజ్ సిల్క్. ఆ సిల్క్ శారీ ఎలా ఉంది? ఆబ్జెక్టివ్ అగైన్, అ నైస్ సిల్క్ శారీ. శారీ ఈజ్ ఎ నౌన్. నౌన్ ఎలా ఉందంట? సిల్క్ శారీ అట. సిల్క్ అనేది ఒక అడ్జెక్టివ్, అంటే దాని విశేషణాన్ని తెలుపుతోంది. ఆ సిల్క్ శారీ ఎలా ఉంది? బాగుంది. సో దాని విశేషణాన్ని తెలుపుతోంది కాబట్టి అ నైస్ సిల్క్ శారీ. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, డూ యూ నో మిస్సెస్ గీతా? మీకు మిస్సెస్ గీతా తెలుసా? డూ యూ నో మిస్సెస్ గీతా? ఎస్, ఐ డూ. ఐ డాష్ హర్ ఫర్ నియర్లీ 4 years. ఇక్కడ ఏం జరుగుతుంది? 4 years అంటే నేను గత 4 yearsగా తను నాకు తెలుసు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి? పాస్ట్ టెన్స్ నుంచి తెలుసు ఆవిడ. పాస్ట్ నుంచి ఇప్పటికీ తెలుసు. సో ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో పాస్ట్ నుండి ప్రెజెంట్లో కంటిన్యూ అవడంని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడైనా కూడా 3 types ఆఫ్ థింగ్స్ని గమనిస్తాం మనం. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఏ యాక్షన్స్ అయితే అప్పుడే కంప్లీట్ అయిపోయినాయో జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటాం. అండ్ పాస్ట్లో స్టార్ట్ అయిన యాక్షన్స్ ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అండ్ యాక్షన్స్ లైక్ మనం ఇప్పుడు చూసాం కదా, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, పాస్ట్ నుండి ప్రెజెంట్ వరకు జరుగుతున్న యాక్షన్స్, ఇవన్నీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది? పాస్ట్ నుంచి నాకు తెలుసు, ఇప్పటికి కూడా నాకు తెలుసు అమ్మాయి. సో ఇప్పుడు ప్రెజెంట్, ఐ తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యావ్ వస్తుంది. ఐ హ్యావ్. తెలుసు కాబట్టి నాట్ అనే క్వశ్చనే లేదు కాబట్టి ఈ ఆప్షన్ డిలీట్ చేసుకోవచ్చు. హ్యావ్ నోన్ అంటే నాకు తెలుసు కాబట్టి హ్యావ్ నోన్ అనమాట. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ అనేది ఐ హ్యావ్ బీన్ ఇట్లా యూజ్ చేస్తాం మనం. ఇక్కడ ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ నియర్లీ 4 years. నాకు తను 4 yearsగా తెలుసు అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కానీ పాస్ట్లో కంప్లీట్ అయిన యాక్షన్ ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతా ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ నోన్ అనేది వస్తుంది. నెక్స్ట్, స్విమ్మింగ్ ఈజ్ అ గుడ్ హెల్త్. ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ మనకు చూసినట్టయితే స్విమ్ అనేది వర్బ్. ఈ వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తున్నా అంటే స్విమ్ ప్లస్ ఇంగ్. ఇప్పుడు ఇది ఏమైంది? స్విమ్మింగ్ అయింది. ఈ స్విమ్మింగ్ అనే వర్డ్ మనకిప్పుడు ఈ సెంటెన్స్లో స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఈ సెంటెన్స్లో స్విమ్మింగ్ అనేది నౌన్. ఎప్పుడైతే మనం వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసినప్పుడు ఆ తర్వాత వచ్చే వర్డ్ ఎప్పుడైతే నౌన్ ఫామ్ అవుతోందో, ఇంగ్ స్విమ్ అనేది వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసినప్పుడు ఎప్పుడైతే అది నౌన్గా మారుతోందో వాటిని గెరెండ్స్ అంటాం. మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూస్తాము రీడ్ ప్లస్ ఇంగ్, రీడింగ్ అనే ఆప్షన్ వచ్చింది ఫస్ట్ పేపర్లో. ఇప్పుడు మనకి సెకండ్ పేపర్లో స్విమ్ ప్లస్ ఇంగ్ స్విమ్మింగ్ అయింది. సో దీస్ ఆర్ గెరెండ్స్ అనమాట. సో ఈ గెరెండ్స్ ఆ గెరెండ్ అనమాట. ఓకే, స్విమ్ ఎప్పుడైతే వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే అది నౌన్గా మారుతుందో వాటిని గెరెండ్స్ అంటాం. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ నాట్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏదైతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదో దాన్ని చూడమంటున్నాడు. ఇందాకే చూసాం మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ అయితే లైక్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కానీ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్లో కంటిన్యూ అవుతున్న యాక్షన్స్ కానీ. ఆల్రెడీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 5 years, 5 yearsగా ఉంటూ 5 daysగా ఉంటూ ఉన్నాను. సో పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్, ఇట్ ఈస్ అ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. షీ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్.
జస్ట్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్, ఇది జస్ట్ కంప్లీటెడ్. సో ఇది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కూడా. ఐ హ్యావ్ నెవర్ మెట్, యూ హ్యావ్ నెవర్ మెట్ మీ బిఫోర్ అంటే బిఫోరు కలవలేదు, ఇప్పుడు కలిసావు అంటే పాస్ట్ నుంచి ప్రెసెంట్లో కంటిన్యూ అవుతూ ఉంది. సో దట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ మిగిలింది ఒకటే ఒక ఆప్షన్, యూ హ్యావ్ నో బ్రోకెన్ చైర్స్. నెక్స్ట్, ద వీవర్ సెడ్ రమ్య డూ యూ వాంట్ టు బై ఇట్? చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, రిపోర్టెడ్ స్పీచ్ ఎప్పుడైనా సరే రమ్య డూ యూ వాంట్ టు బై ఇట్, ఇది ఎస్ ఆర్ నో క్వశ్చనా కాదా? మనకి రిపీటెడ్ స్పీచ్లో ఎస్ ఆర్ నో క్వశ్చన్ వచ్చారు ఇక్కడ. అంటే రమ్య డూ యూ వాంట్ టు బై ఇట్, ఎస్ ఐ వాంట్ టు బై ఇట్ ఆర్ నో ఐ డోంట్ వాంట్ టు బై ఇట్ అనే ఆన్సర్ ఉంటుంది. సో ఎస్ ఆర్ నో ఆన్సర్ కాబట్టి, అండ్ సెడ్ రమ్య డూ యూ వాంట్ టు బై ఇట్, సెడ్ ఎప్పుడైనా కూడా క్వశ్చన్తో యాడ్ అయింది కాబట్టి ఆస్క్డ్గా మారుతుంది. సో ఇక్కడ ఆస్క్డ్ ఉన్న సెంటెన్సెస్ ఏంటి? ఆస్క్డ్. ఇప్పుడు ఎస్ ఆర్ నో ఫామ్ వచ్చింది అండ్ క్వశ్చన్ ట్యాగ్ అయ్యింది, ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాబట్టి మనం ఇఫ్ కానీ వెదర్ కానీ యాడ్ చేస్తాం. ఇఫ్ కానీ వెదర్ కానీ ఉంటుంది క్వశ్చన్కి రిపోర్టెడ్ స్పీచ్లో. సో ద వీవర్ ఆస్క్డ్ ఇఫ్ రమ్య వాంటెడ్ టు బై ఇట్, ద వీవర్ ఆస్క్డ్ వాట్ రమ్య వాంటెడ్ టు బై ఇట్. రమ్య కొనుక్కోవాలా వద్దా అని అడుగుతున్నాడు, ఏం కొనుక్కోవాలి అని అడగట్లేదు. సో ఇఫ్ రమ్య వాంటెడ్ టు బై ఇట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. మీకు చెప్పాను కదా, ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ స్పీచ్లోంచి ఇండైరెక్టెడ్ స్పీచ్లోకి మార్చాలి అన్నప్పుడు సెడ్ ఆస్క్డ్గా మారుతుంది, ఎందుకంటే క్వశ్చన్ కాబట్టి. ఇఫ్ కానీ వెదర్ కానీ యాడ్ చేస్తాం రిపోర్టెడ్ స్పీచ్లో. సో మనకి ద వీవర్ ఆస్క్డ్ ఇఫ్ రమ్య వాంటెడ్ టు బై ఇట్ అనమాట. నెక్స్ట్, he arrived at the station by dash car. ఇప్పుడు చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్. ఇక్కడ ఆర్టికల్ బై కార్ అనేది ఏం ఆర్టికల్ యూస్ చేయాలి బై తర్వాత కార్కి మధ్యలో? యాక్చువల్గా బై అనేది ఇక్కడ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మీన్స్ అంటే ఎలా అనే విషయాన్ని, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనే విషయాన్ని చెప్తోందనమాట. సో బై అనేది అలా ఎలా పాసిబుల్ అని చెప్పడం వల్ల ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం, బై కార్, బై ప్లేన్, పాసిబిలిటీ చెప్తున్నాం, బై ట్రైన్, ఇలా పాసిబిలిటీ చెప్తున్నాం కాబట్టి బై తర్వాత ఎలాంటి ఆర్టికల్ ఉండదు. అదే మీరు ఎందులో వెళ్తున్నారు చెప్తే ఇన్, డిటర్మైనర్స్ వాడినప్పుడు ఇన్ అ కార్, ఇన్ అ ప్లేన్, ఇన్ అ ట్రైన్, మనం డిటర్మైనర్స్ వాడినప్పుడు ఎప్పుడైనా సరే ఏ ఆర్టికల్ యూజ్ చేస్తాం, ఏ కానీ యాన్ కానీ. బట్ డిటర్మైనర్స్ బై అనేది మీన్స్ పాసిబిలిటీని చెప్తున్నాం కాబట్టి కార్కి ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు. సో హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ బై కార్, అంతే. ఇప్పుడు ఇన్ వాడుంటే హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ ఇన్ అ కార్ అనేది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ చూడండి, he feels as if he were a prime minister. He feels as if he were a prime minister. ఇప్పుడు సెంటెన్సెస్ ఉన్నాయి, సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. వీటికి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ చేసేవారు, చేసే పని చెప్తే సింపుల్ సెంటెన్స్ అంటాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే రెండు, ఈ కాంపౌండ్ సెంటెన్స్లో ఏవైనా ఇండైరెక్ట్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇండెఫినిట్ క్లాసెస్ ఉంటాయి. ఎలా అంటే ఇండిపెండెంట్ క్లాస్, డిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్ అంటే దానికి ఏదైనా గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు వాటికి పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చేస్తుంది. సో వాటిని అలా రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటే మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అదే ఒక సెంటెన్స్లో ఒక ఇండిపెండెంట్ క్లాస్, ఒక డిపెండెంట్ క్లాస్ అంటే చేసే లైక్ ఒక టూ వర్డ్స్ ఏవైనా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసినప్పుడు వాటంతట అవి ఎగ్జాక్ట్ మీనింగ్ వస్తే ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఏదైనా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసినప్పుడు మీనింగ్ ఇవ్వకపోతే నాన్ డిపెండెంట్ క్లాస్ అంటాం. చూడండి ఇక్కడ, హీ ఫీల్స్ హీ వర్ అ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, ఫీల్స్ అనేది ప్రెడికేట్. హీ ఫీల్స్
ఆ రెండు పదాలని మాత్రమే విడిగా వాడామనుకోండి, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ క్లాస్. దానికి మీనింగ్ ఎగ్జాక్ట్గా ఉంది. హీ ఫీల్స్ అంటే తన ఫీలింగ్ అనమాట. సో ఇట్ ఈస్ ద క్లాస్ విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్ మీనింగ్. సో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ క్లాస్ అనమాట. ఇప్పుడు చూడండి, హీ వర్ అ ప్రైమ్ మినిస్టర్. హీ వర్ అ ప్రైమ్ మినిస్టర్ అనే దానికి ఎగ్జాక్ట్ సెంటెన్స్లో మీనింగ్ లేదు. సో హీ వర్ అ ప్రైమ్ మినిస్టర్ అనేది డిపెండెంట్ క్లాజ్. ఇది హీ ఫీల్స్ యాజ్ ఎఫ్ హీ వర్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఈ ఇండిపెండెంట్ క్లాజ్ లేకపోతే ఈ డిపెండెంట్ క్లాజ్కి మీనింగ్ ఉండదు. సో ఎప్పుడైతే మనం ఈ ఇండిపెండెంట్ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ని కలిపి వాడతామో దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటే ఏంటి? రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్, రెండు లేదా అంతకంటే ఎక్కువ డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే క్లాజ్ దట్ హ్యాజ్ మీనింగ్. అంటే ఏ క్లాస్కి అయితే దానంతట అది గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి మీనింగ్ దానంతట అదే ఉంటుందో సెంటెన్స్లో వాడనప్పటికీ దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. డిపెండెంట్ క్లాజ్ అంటే క్లాజ్ దట్ హ్యాస్ నో మీనింగ్ బై ఇట్ సెల్ఫ్. దానంతట అది మీనింగ్ లేకపోతే డిపెండెంట్ క్లాజ్ అంటాం. సో ఇక్కడ హీ ఫీల్స్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్, హీ వర్ అ ప్రైమ్ మినిస్టర్ అనేది డిపెండెంట్ క్లాజ్. ఈ రెండింటిని కలిపి యూజ్ చేస్తున్నాం కాబట్టి అది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అయ్యిందనమాట. నెక్స్ట్, ఇప్పుడు మనకి 21 to 23 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది పారాగ్రాఫ్ని బట్టి మనం ఆన్సర్ చేస్తాం. పారాగ్రాఫ్లో మనకి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్, అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్. ద ఎర్లీ ఫెస్టివల్ వాజ్ క్లోజ్ అట్ హ్యాండ్. అంటే ఇయర్లీ ఫెస్టివల్ సంవత్సరం జరిగే పండుగ, లైక్ సంక్రాంతి ఫెస్టివల్. మనం డిసెంబర్లో ఉన్నామనుకోండి, క్లోజ్ అట్ హ్యాండ్ అంటే చాలా దగ్గరలో ఉంది అని చెప్పడం అనమాట. The storeroom was packed with silk fabrics, gold ornaments, clay bowls full of sweet curd and platefuls of sweet meats. ఇప్పుడు స్టోర్ రూమ్ ఉంటుంది కదా, స్టోర్ రూమ్ దేంతో ప్యాక్ చేశారంట? సిల్క్ ఫ్యాబ్రిక్స్. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా పెట్టే బట్టలు ఉంటాయి కదా చుట్టాలు వచ్చినప్పుడు, సో వాటి గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు ఇక్కడ. సిల్క్ ఫ్యాబ్రిక్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, అండ్ క్లే బౌల్స్, మట్టితో చేసిన బౌల్స్ ఉన్నాయి. దాంతో ఫుల్ ఆఫ్ స్వీట్ కర్డ్ అంటే లైక్ యోగర్ట్ కానీ స్వీట్స్ సేవరీస్ గురించి చెప్తున్నారన్నమాట. ప్లేట్ఫుల్స్ ఆఫ్ స్వీట్ మీట్స్, ఇవన్నీ కూడా స్టోర్ రూమ్లో ఫుల్గా ఉన్నాయి. ద ఆర్డర్స్ హ్యాడ్ బీన్ ప్లేస్డ్ విత్ షాప్స్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకని పెట్టున్నాయి? ఆల్రెడీ షాప్స్ నుండి ఆల్రెడీ ఆర్డర్ తెచ్చుకొని ఉన్నారు. ఆర్డర్స్ అన్నీ కూడా షాప్స్ నుండి అడ్వాన్స్గా వచ్చున్నాయి. ద మదర్ వాజ్ సెండింగ్ అవుట్ గిఫ్ట్స్ టు ఎవ్రీ వన్. ఇంట్లో మదర్ ఏం చేస్తుంది? ఉన్న అందరికీ గిఫ్ట్స్ పంపిస్తూ ఉంది. The eldest son, a government servant, lived with his wife and children in a far off lands. ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్ అంట, ఎల్డెస్ట్ సన్ పెద్ద కొడుకు గవర్నమెంట్ సర్వెంట్, ఎక్కడో దూరంగా వైఫ్ తోటి అండ్ పిల్లలతోటి ఫార్ ఆఫ్ ల్యాండ్స్ దూరంగా ఉంటున్నాడు వాళ్ళ ఇంటి నుండి. ద సెకండ్ సన్ హ్యాడ్ లెఫ్ట్ హోమ్ అట్ అన్ ఎర్లీ ఏజ్. సెకండ్ సన్ ఏం చేశాడు? ఎర్లీ ఏజ్లో ఇల్లు విడిచి వెళ్ళాడు. ఎందుకని? యాజ్ అ మర్చెంట్ హీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. తన జాబ్ అందనమాట. యాజ్ అ మర్చెంట్ హీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. జాబ్ పర్పస్గా తను ఇంటిని విడిచి వెళ్ళాడు. ద అదర్ సన్స్ హ్యాడ్ స్ప్లిట్ up over pretty squabbles and they now lived in homes of their own. చిన్న గొడవల వల్ల మిగతా కొడుకులందరూ కూడా దూరంగా వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో బతుకుతూ ఉన్నారనమాట. ద రిలేటివ్స్ వర్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. చుట్టాలందరూ వరల్డ్ చుట్టుపక్కల అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. దే రేర్లీ విజిటెడ్. వాళ్ళు ఎప్పుడో కానీ రారు. The youngest son, left in the company of a servant, was soon bored, left her and stood at the door all day long waiting and watching. The youngest son ఏం చేశాడు? సర్వెంట్ కంపెనీలో సర్వెంట్ నచ్చి వెళ్ళాడనమాట. కానీ బోర్ కొట్టి తిరిగి వచ్చి ఎప్పటికీ చూస్తూ ఉన్నాడు. His mother, thrilled and excited, loading the presents on trays and plates, covered them with colorful kerchiefs and sent them off with maids and servants. మదర్ చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారు. పండగ కదా, పాపం ఎవరిని చూస్తూ ఉండలేదు ఆవిడ. సో థ్రిల్డ్ ఎక్సైటెడ్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ట్రేస్ అన్నీ కూడా, ప్లేట్స్ అన్నీ కూడా స్వీట్స్ తోటి, గిఫ్ట్స్ తోటి, శారీస్ తోటి ఫిల్ చేసి వాటిపైన కలర్ఫుల్ కర్చీఫ్ చేసి అందరికీ మేడ్స్ ద్వారా, సర్వెంట్స్ ద్వారా ప్రెజెంట్స్ పంపిస్తూ ఉన్నారన్నమాట. ద నైబర్స్ లుక్డ్ ఆన్. ద డే కేమ్ టు అన్ ఎండ్. ఆల్ ద ప్రెజెంట్స్ హ్యాడ్ బీన్ సెంట్ ఆఫ్.
నైబర్స్ అందరికీ పంపిస్తుంది, వాళ్ళు కూడా ఎక్సైటెడ్గా గిఫ్ట్స్ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ద డే కేమ్ టు అన్ ఎండ్, డే ఎండ్కి వచ్చేసింది, ప్రెజెంట్స్ అన్నీ కూడా అందరికీ పంపించేస్తూ ఉన్నారు. ద చైల్డ్ కేమ్ బ్యాక్ ఇన్ టు ద హౌస్ అండ్ డిజెక్టెడ్లీ సెడ్ టు హిస్ మదర్, ఈ యంగెస్ట్ సన్ వెనక్కి వచ్చి డిజెక్టెడ్లీ అని ఒక బ్రీత్ తీసుకొని చాలా సీరియస్గా చెప్తూ ఉన్నాడనమాట. మా యూ గేవ్ ప్రెజెంట్ టు ఎవ్రీ వన్ బట్ యూ డిడెంట్ గివ్ మీ ఎనీథింగ్. నువ్వు అందరికీ ప్రెజెంట్స్ ఇచ్చావు, నాకేమీ ఇవ్వలేదు అని చాలా సీరియస్గా చూస్తూ ఉన్నాడనమాట. హిస్ మదర్ లాఫ్డ్, నవ్వి, ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద గిఫ్ట్స్ అవే టు ఎవ్రీ వన్, నౌ సీ వాట్స్ లెఫ్ట్ ఫర్ యూ. చూడు నేను అందరికీ అన్నీ ఇచ్చేసాను, చూడు నా దగ్గర ఏముందో ఇప్పుడు అని చెప్తోంది అనమాట. షీ కిస్డ్ హిమ్ ఆన్ ద ఫోర్ హెడ్, ఏం చేసింది, ఏమీ లేదు నా దగ్గర అని తన సన్ని ఫోర్ హెడ్ పైన కిస్ చేసి, ద చైల్డ్ సెడ్ ఇన్ అ టియర్ఫుల్ వాయిస్, డోంట్ గెట్ అ గిఫ్ట్, నాకేం గిఫ్ట్ రాదా అని బాధగా అడుగుతా ఉన్నాడనమాట. యు విల్ గెట్ ఇట్ వెన్ యూ గో ఫార్ అవే, నువ్వు దూరంగా వెళ్ళిపోతే నీకు గిఫ్ట్స్ ఉంటాయి, నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా అంటుందన్నమాట. బట్ వెన్ ఐఎమ్ క్లోజ్ టు యూ డోంట్ ఐ గెట్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ హ్యాండ్స్, అంటే నీ దగ్గరుంటే నాకు ఏమీ రాదా అని అడుగుతున్నాడు. హిజ్ మదర్ రీచ్డ్ అవుట్ హర్ ఆర్మ్స్ అండ్ డ్రూ హిమ్ టు హర్, దిస్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్ ఇన్ మై ఓన్ హ్యాండ్స్. ఏమిచ్చాడు నీ చేతులతో, నాకు ఏమీ రాదా నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు అంటే, ఆమె తనని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని, నువ్వు ఇంత దగ్గరగా ఉన్నావు కదా నీకు ఇది ఇవ్వగలుగుతాను అని చెప్పి ఇచ్చిందనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ ఆఫ్ ఆల్, ఇదే కదా అన్నిటికన్నా అమ్మ ప్రేమకు మించిన గిఫ్ట్ ఏముంటుందండి. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ ఆఫ్ ఆల్ అనేది మనకు పారాగ్రాఫ్. మన క్వశ్చన్కి ఆన్సర్స్ చూద్దాం. వై డిడ్ ద ఉమెన్స్ సెకండ్ సన్ ట్రావెల్, ఎందుకు సెకండ్ సన్ వెళ్ళిపోయాడు? హీ వాజ్ రెస్ట్లెస్ బై నేచర్, హీ డిడెంట్ వాంట్ టు స్టే ఎట్ హోమ్, హీ వాజ్ రిచ్ అండ్ కుడెంట్ అఫోర్డ్ టు ట్రావెల్, హిస్ జాబ్ వాజ్ సచ్ దట్ హీ హ్యాడ్ టు ట్రావెల్. అంతే కదండి. ఇక్కడ చూడండి, ద సెకండ్ సన్ హ్యాడ్ లెఫ్ట్ హోమ్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్, యాజ్ అ మర్చెంట్ హీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అది తన జాబ్ కాబట్టి హిస్ జాబ్ వాజ్ సచ్ దట్ హీ హ్యాడ్ టు ట్రావెల్. వై డిడ్ ద ఉమెన్స్ ఎల్డెస్ట్ సన్ నాట్ అటెండ్ ద ఫెస్టివల్, ఎల్డెస్ట్ సన్ ఫెస్టివల్కి ఎందుకు అటెండ్ అవ్వలేదు? ఎల్డెస్ట్ సన్ అ గవర్నమెంట్ సర్వెంట్ లివ్డ్ విత్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఇన్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్. సో ఎల్డెస్ట్ సన్ he was not good terms with his youngest brother, he had quarreled with his mother, his wife didn't allow him to return home. అదేం కాదు కదండి, ఎల్డెస్ట్ సన్ దూరంగా ఉంటాడు వైఫ్ తోటి పిల్లలతోటి, దూరంగా షోర్స్ ఆఫ్ ల్యాండ్. సో నన్ ఆఫ్ దీస్ అనమాట. వాట్ డిడ్ ద బాయ్ రిసీవ్ ఫ్రమ్ హిస్ మదర్, బాయ్ మదర్ నుండి ఏం వచ్చింది బాయ్కి? See his mother reached out her arms and drew him to her, this is all I have in my own hands అని చెప్తా ఉందన్నమాట. She taught him the value of patience, వెయిట్ చేయమని నేర్పించిందా? She encouraged him to grow up and live independently like his brother, వాళ్ళ బ్రదర్ లాగా ఇండిపెండెంట్గా ఉండమని చెప్తుందా? She showed him the importance of giving expensive gifts ఇవ్వాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? She gave him a hug to express her love, ఏం చేసింది? హగ్ టు ఎక్స్ప్రెస్ హర్ లవ్, తన లవ్ని హగ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా మదర్. సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆప్షన్ మనకి. నెక్స్ట్, చూస్ ద సినోనిమ్ ఆఫ్ సెరెనిటీ. సెరెనిటీ అంటే పీస్, కామ్నెస్, కంపోజర్, ఇది మీనింగ్ కాబట్టి డైరెక్ట్ వర్డ్. సెరెనిటీ అంటే పీస్, కామ్నెస్ అండ్ కంపోజర్. సో కామ్నెస్ అనేది సెరెనిటీ. మర్మర్ అంటే గొనుక్కోవడం, అంటే చిన్నగా పక్కనాలతో మాట్లాడడాన్ని మర్మర్ అంటాం. డ్రాగింగ్ అంటే సాగదీయడం. ఎర్న్స్ట్ అంటే సిన్సియారిటీ. సో సెరెనిటీ అంటే మీనింగ్ ఏంటి? కామ్నెస్ అనమాట. నెక్స్ట్, చూస్ ద మోడల్ ఆక్సిలరీ వర్బ్ దట్ కెన్ బి యూస్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. ఆక్సిలరీ వర్బ్ అంటే మెయిన్ వర్బ్ అండ్ ఆల్సో హెల్ప్స్ యాజ్ హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను యాక్ట్ చేస్తుంది అనమాట. వర్బ్ అంటే తెలిపే పని. పాసిబిలిటీ అంటే చేయదగడం. సో చేయవలసింది. మనం ఆల్రెడీ ఫస్ట్ పేపర్లో చూసామండి, హీ క్యాన్ లిఫ్ట్ హిస్ బ్యాగ్స్ అని. అంటే ఏంటి? చేయగలగడం. సో ఇక్కడ చూడండి, షుడ్ అంటే చెయ్యాలి అని చెప్పడం, ఆట్ అంటే చేయొచ్చు అని చెప్పడం, మస్ట్ అంటే చేయమని చెప్పడం. బట్ క్యాన్ అంటే చేయగలగడం. సో క్యాన్ ఇస్ ద రైట్ ఆప్షన్.